ఇందులో ఏ స్టేట్మెంట్ అంటే ఈ అసెర్షన్ కి ఏ స్టేట్మెంట్ సరైంది అనేసి అడగడం జరిగింది. సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ సపోర్ట్స్ ద అబౌవ్ అసెర్షన్. సో అసెర్షన్ ఈ స్టేట్మెంట్ కి ఏది కరెక్ట్ గా ఉందనేసి అడిగారు. ఆల్రెడీ మనం 1919వ చట్టానికి సంబంధించినటువంటి అంశాల గురించి క్లియర్ గా డిస్కస్ చేశాం. 1919వ చట్టం ఎందుకు తీసుకొచ్చారు, దాని వెనుక ఉన్నటువంటి కారణాలు ఏంటి, ఇటువంటి వాటి గురించి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, వాటి గురించి ఒకసారి మాట్లాడదాం. రీఫార్మ్స్ రిటైన్డ్ అండ్ ఎక్స్టెండెడ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సపరేట్ ఎలక్టరేట్స్. సో ఈ ప్రత్యేక ఎన్నిక గణాలు ఏదైతే ఉన్నాయో వీటిని ఎక్స్టెన్షన్ చేశారా లేదా? 1909వ సంవత్సరంలో కేవలం ముస్లింలకు మాత్రమే ఉన్నటువంటి ప్రత్యేక ఎన్నిక గణాలు 1919కి వచ్చేటప్పటికి సిక్కులకి, ఆంగ్లో ఇండియన్స్ కి, క్రిస్టియన్స్ కి కూడా ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. సో దట్ ఎక్స్టెండెడ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సెపరేట్ ఎలక్టరేట్స్ అనేది సరైనటువంటి అంశమే. అలానే ఎందుకు ఈ ప్రిన్సిపల్ ఆఫ్ సపరేట్ ఎలక్టరేట్స్ ప్రత్యేక ఎన్నిక గణాలని ఎక్స్టెన్షన్ చేయడం జరిగిందంటే అప్పటికే భారతదేశంలో జాతీయవాదం అనేది పెరుగుతూ ఉంది. ఈ జాతీయవాదాన్ని తగ్గించాలి, లేకపోతే కౌంటర్ చేయాలనేటటువంటి ఉద్దేశంతోనే ఈ 1919వ చట్టంలో ఈ మార్పులు చేయడం జరిగింది. సో దట్ సపరేట్ ఎలక్టరేట్స్ వర్ సపోజ్డ్ టు కౌంటర్ ఇండియన్ నేషనలిజం విచ్ వాస్ గ్రోయింగ్ స్ట్రాంగర్. 1919వ సంవత్సరం ముందు చాలా వరకు నేషనలిజం అనేది ఇంక్రీజ్ అయింది కదా. అప్పటి వరకు 1907వ సంవత్సరంలో సూరత్ స్ప్లిట్ అయింది. కాకపోతే 1916లో లక్నో ప్యాక్ట్ రావటం వల్ల అటు అతివాదులు అలానే మితవాదులు వీళ్ళిద్దరూ కూడా కలిసిపోవడం జరిగింది. దీంతో పాటు లక్నో అగ్రిమెంట్ లోనే అటు ముస్లింలు, హిందువులు కలిసిపోవడం కూడా జరిగింది. అటు ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అలానే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కొంతవరకు వీళ్ళిద్దరి మధ్య కూడా సయోధ్య కురింది. దీంతో పాటు మూడవది హోమ్ రూల్ లీగ్. ఇది చాలా వేగంగా భారతదేశం అంతటా కూడా విస్తృతి చెందింది. అలానే స్వాతంత్ర సంగ్రామంలో ఇది ఒక ముఖ్యమైనటువంటి ఘట్టంగా కూడా మారింది. సో ఇంత నేషనలిజం అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా కౌంటర్ చేయాలి. ఆటోమేటిక్ గా జనాల్ని డిసింటిగ్రేట్ చేయాలి, డివైడ్ చేయాలి, విభజించు పాలించు అనేటటువంటి విధానాన్ని మనం తీసుకురావాలి కాబట్టి 1919వ చట్టాన్ని తీసుకొచ్చారు. సో ఇది కూడా సరైనటువంటిదే. మూడో చూడండి, డిప్రైవ్డ్ క్లాసెస్ ర్యాలీడ్ అరౌండ్ ద ఫేవర్స్ ఇన్హెరెంట్ ఇన్ సపరేట్ ఎలక్టరేట్స్. ఆఫ్ కోర్స్ అణగారిన వర్గ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ సపరేట్ ఎలక్టరేట్స్ అనేటటువంటి సిద్ధాంతానికి చాలా వరకు మద్దతు చూపించారు కదా. ఆ తర్వాత 1932వ సంవత్సరంలో మళ్ళీ ఈ సపరేట్ ఎలక్టరేట్స్ డిప్రైవ్డ్ క్లాసెస్ కి అందడానికి ప్రధానమైనటువంటి కారణం కూడా ఈ 1919వ చట్టమే. కాబట్టి సరైనటువంటి సమాధానం ఏమి అంటే ఆప్షన్ డి 1, 2, 3 అనేది సరైనటువంటి సమాధానం. రైట్. ఇకపోతే మెయిన్ గా మనం ఈ సెషన్ లో 1919వ చట్టం గురించి డిస్కస్ చేసాం. ఆ తర్వాత 1935